వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను పెంచుకుంటూ శత్రు దేశాలకు ముచ్చెమటలు పట్టించే ప్రాణాంతక ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆర్గనైజేషన్ ఇటీవల ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ప్రాజెక్టు విష్ణు కింద పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడింది. ప్రాజెక్టు విష్ణుతో శత్రు దేశాలకు సవాల్ విసిరిన భారత్, అసలేంటి ప్రాజెక్టు విష్ణు? ప్రపంచ వేగవంతమైన వ్యూహాత్మక ఆయుధ రంగంలో అమెరికా, రష్యా పోటీ పడుతున్నాయి. అమెరికాకు ఉన్న ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు అత్యంత ఖచ్చితంగా పనిచేస్తుండగా, రష్యా ఇటీవల పరీక్షించిన కొత్త హైపర్సోనిక్ మిసైల్ 14 గంటలు గాలిలో సాగి 15,000 కిలోమీటర్ల దూరం వరకు చేరగలదు. ఈ టెక్నాలజీతో ఆయుధ సమతౌల్యం మళ్లీ కొత్త స్థాయికి చేరింది. దీంతో భారత్ కూడా మిసైల్ రంగంలో రెడీ అవుతోంది. భారతీయ రక్షణ పరిశోధన సంస్థ ఇప్పుడు ప్రాజెక్ట్ విష్ణు పేరుతో ప్రపంచంలో అత్యాధునిక హైపర్సోనిక్ మిసైళ్లలో ఒకదాన్ని అభివృద్ధి చేస్తోంది. ELDHSCM అంటే ఎక్స్టెండెడ్ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ పేరుతో పిలువబడుతున్న ఈ క్షిపణి అత్యంత వేగం, ఖచ్చితత్వం మరియు విస్తృత పరిధి కలిగినది. ఇది పరీక్ష దశకు చేరుకుంది. మార్చి 8న తొలి టెస్ట్ కోసం సన్నద్ధమవుతోంది. ప్రాజెక్టు విష్ణు, హిందూ దేవత విష్ణువు పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం భారత్ లో స్వదేశీ హైపర్సోనిక్ మిస్సైల్ అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. DRDO అధికారుల ప్రకారం ఈ మిస్సైల్ స్క్రామ్ జెట్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది హైపర్సోనిక్ వేగాల్లో ఆక్సిజన్ ను వాతావరణం నుంచి తీసుకుని ఇంధన దహనాన్ని సాధిస్తుంది. దీనివల్ల మిస్సైల్ బరువు తగ్గి రేంజ్ మరియు సామర్థ్యం పెరుగుతాయి. బ్రహ్మోస్ 450 కిలోమీటర్ల రేంజ్ తో మాక్ 3 వేగంతో ప్రయాణిస్తుంది. కానీ LDHCM మాక్ 8 వేగంతో 1500 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఇది భారత్ లో అభివృద్ధి చేసిన అత్యంత అధునాతన మిసైల్ గా చరిత్ర సృష్టించింది. ఇక జూలై 2025లో ఒడిశాలోని చందీపూర్ లాంచింగ్ ప్యాడ్ నుంచి పరీక్ష జరిగింది. మిసైల్ లాంచ్ అయిన వెంటనే మాక్ 8 వేగాన్ని చేరుకుని లో ఆల్టిట్యూడ్ ఫ్లైట్ లో మధ్యస్థిమలో మాన్యువర్లు చేస్తూ టార్గెట్ ను ఖచ్చితంగా తాకింది. ఈ మిసైల్ న్యూక్లియర్ లేదా కన్వెన్షనల్ వార్ హెడ్ లను మోసుకెళ్లగలదు మరియు రాడార్ డిటెక్షన్ ను తప్పించుకునే స్టెల్త్ ఫీచర్లు కలిగి ఉంది. ఈ పరీక్ష భారత డిఫెన్స్ టెక్నాలజీలో కీలకమైన మైలురాయి. హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ మరియు గ్లైడ్ వెహికల్ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ఈ పరీక్ష భారత్ను అమెరికా, రష్యా, చైనాలతో పోటీపడే స్థాయికి చేర్చింది. గతంలో హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ పరీక్షలతో మొదలైన ఈ ప్రయత్నాలు ఇప్పుడు పూర్తి ఆపరేషనల్ మిసైల్గా మారాయి. బ్రహ్మోస్ 2 కూడా రష్యా సహకారంతో అభివృద్ధిలో ఉంది. కానీ ప్రాజెక్ట్ విష్ణు పూర్తిగా స్వదేశీ. ఈ మిస్సైలు పాకిస్తాన్, చైనా వంటి పొరుగు దేశాల ముందుంటే భారత్కు భద్రతా పైత్యమిస్తుంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, రష్యా S-500 వంటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను కూడా మించిపోతుంది. దీని వేగం, మాన్యువరబిలిటీ వల్ల శత్రు డిఫెన్స్లు ఇంటర్సెప్ట్ చేయడం అసాధ్యం. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని భారతీయ శాస్త్రవేత్తల స్వదేశీ ఆవిష్కరణలకు గొప్ప మైలురాయి అని చెప్పుకోవాలి. విష్ణు మిసైల్ ప్రోటోటైప్ అత్యధిక గతి మాక్ 8 ను దాటేలా రూపకల్పన చేయబడింది. ఇది లక్ష్యాన్ని ఖచ్చితమైన దిశలో మాత్రమే చేరుకోకుండా మధ్యలో రహస్య మార్గం మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ విధమైన మల్టీలేయర్ ట్రాజెక్టరీ టెక్నాలజీ క్షిపణి పట్టుపడనివ్వదు. అంతేకాకుండా యుద్ధ కావల్సు మరియు సూపర్ ఇంధన కాంబినేషన్ తో దీని సామర్థ్యం పెరుగుతుంది. హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధి ప్రస్తుతానికి అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలకే పరిమితమై ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరబోతుంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే భారతానికి గగన సముద్ర రక్షణలో వ్యూహాత్మక ఆధిక్యం లభిస్తుంది. శత్రు రాడార్లకు దొరకకుండా వేగంగా మార్గం మార్చి లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకం చేస్తోంది. భవిష్యత్తులో ఈ మిసైల్ ల్యాండ్, సీ, ఎయిర్ లాంచ్ వెర్షన్లతో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ పరిణామం భారత్ డిఫెన్స్ ఎకోసిస్టంలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విజయంతో భారత్ అంతర్జాతీయ మిసైల్ టెక్నాలజీ మార్కెట్లో కూడా పోటీపడే స్థితికి చేరింది. ప్రాజెక్టు విష్ణు విజయవంతమైతే భారత రక్షణ పరిశ్రమ కొత్త దశను దాటుతుంది. స్వయం సాధనతో నిర్మిత ఈ టెక్నాలజీ ఆశ్రయించకుండా ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్ స్థాయిని పెంచే అవకాశం ఉంది. రష్యా హైపర్సోనిక్ సాంకేతికత ప్రపంచానికి వేగం చూపించగా భారత్ ఇప్పుడు దిశ చూపే దశలో ఉంది. మార్చి 8న పరీక్షకు సిద్ధమైన విష్ణు క్షిపణి భారత శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే ఘట్టంగా నిలవనుంది. సో ఈ మిసైల్ సక్సెస్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం.